హలో గైస్ అందరికీ ఈరోజు లాంగ్ వీడియో పెడుతున్నాను నేనైతే. సో మేము మొన్న ఊరికి వెళ్ళినాము. ఎందుకంటే ఎల్లమ్మ దగ్గర పూజ చేసా అని మా ఆడపడిచి అయితే మొక్కుకుంది. సో అక్క మొక్కు తీరుస్తుంది కాబట్టి ఇంకా మేము కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. మా మేనకోడలికి అయితే 5 కత్తెరలు ఇస్తా అని మొక్కింది. ఈ ఆటో డ్రైవర్ ఎంత బాగున్నాడు కదా, అంటే వెనకకి వెళ్ళి చూసారు, ఫ్రంట్కి వెళ్ళి చూడలేరు కదా ఆయనని. ఆయన ఎవరో కాదు, మా హస్బెండే. ఇన్ని పౌరాలు చూసే ఫోటో దిగాలనిపిస్తుంది, కానీ దిగుదామంటే ఇక్కడ ఓ పిల్లగాడు మధ్యలో నేను వాళ్ళని ఎత్తుకొని దిగడం కంటే సైలెంట్ కూర్చోవడం బెటర్ అని చెప్పేసి ఇంకా సైలెంట్గా చూస్తూ అట్లా కూర్చున్నా. ఇంతలోపు ఇక మనకు కడుపులో గురుగురు అంటుంది. ఇక మధ్యలో ఆగేసి ఆపమని చెప్తే ఆపుతలేడు అబ్బా. ఆపినాక ఇంకా అట్లా ఇడ్లీ తినేసి మధ్యలో స్లీప్ వేసేసినాం. మా ఓడి చూడు నిద్ర లేచినాక ఇక అట్లా వ్యూని చూస్తూ ఉండు. మా చిన్నోడు కూడా స్లీప్ వేసి లేచేసిండు. నేను కూడా నిద్రపోయి లేచిన ఇక వచ్చేసినాం. ఇక మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడ వండుకుందాం అనేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. బాగుంది అసలు, ప్లేస్ అయితే హైలైట్ అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఫుల్ ఫిక్స్ అయ్యి వచ్చినాం మేమైతే. ఇక్కడనైతే ఓడిబియ్యం కలుపుతున్నాము. అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి కాబట్టి ఇంకా ఓడిబియ్యం అయితే పిన్ని కలుపుతుంది. దానికి 5గురు కలపాలి కదా. ఫస్ట్ దాన్ని కలిపినాక ఇక మేము అందరం ఒక్కొక్క చెయ్యి అయితే వేసేసినాము ఓడిబియ్యం కోసం. బియ్యం కలుపుడు అయినాక నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే డైరెక్ట్. అప్పటి వరకు ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి రెడీగా పెడుతున్నాము. ఇంకా ఇక్కడ గుడాలు కనిపిస్తే గుడాలు తీసుకొని తినేసినాము. ఇక్కడనైతే వంట ప్రిపేర్ అవుతుంది ఆల్రెడీ. బగారా రైస్ చేస్తుర్రు మా అత్తయ్య వాళ్ళు. మా పిన్ని అయితే నా కొడుకుని ఎత్తుకొని కూర్చుంది. నెక్స్ట్ ఇదే ఉంటుంది పొయ్యి మీద అని దానికి తెలీదు పాపం. మస్తు సతాయించింది మాకు అది ఈరోజు. లాస్ట్కి చెప్తాయి ఇక్కడ ఇక మంచిగా అన్ని ప్రిపరేషన్స్ బాగున్నాయి, మంచిగా ఎంజాయ్ చేద్దామని అనుకున్న టైంకి పెద్ద షాక్ వచ్చిందండి. అస్సలు అనుకోలేము ఇట్లా అవుతుందని. మంచిగా ఎండ కొడుతుంది మార్నింగ్ నుంచి వెళ్ళి. మా కోడలు అందరం వచ్చినాం, కానీ ఫుల్ వర్షం కొట్టింది అసలు. ఆ రోజైతే నేను వీడియో తీయలేదు ఇట్లా, అంత వర్షం కొట్టింది. ఉన్న గ్యాస్ గీస్ అన్నీ ఇంకా ఆటోలో అన్నీ పెట్టేసుకొని అందరం చెట్టు కిందకి వెళ్ళైతే కూర్చున్నాము. తర్వాత మళ్ళీ వేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే ప్రిపేర్ చేసినాము. ఇక్కడ దేవునికి ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్తున్నాము. తిని మా ఆడపడుచు, సో అక్కనే మొక్కింది దేవునికి. గొర్రెని బలిస్తా అని మొక్కింది. మా ఆయన కళ్ళు సీసాలు పట్టుకొని తిరుగుతుండు, మొక్కుతుండే. నా కోసమే అనుకోరి. ఇక నా కొడుకు అయితే ప్రదక్షిణాలు ఈయనకంటే ఎక్కువ ఎవరు చేయరేమో. చేస్తూనే ఉండు తిరుగుతూనే ఉండు. ఇక అట్లా మా ఆయన వెనకాల వెళ్ళిపోతూ తోడుగా ప్రదక్షిణాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాక నెక్స్ట్ అసలు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నోడు అయితే ఫుల్ ఒర్రుతున్నాడు. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనిస్తలేడు. ఇక్కడనైతే అమ్మవారిది పటం వేస్తారు, కథ చెప్పించుకుంటారు కదా ఒగ్గులతోటి. సో అదే కథ చెప్పించుకోవడానికి వేసుకుంటారు వేరే వాళ్ళు. ఇక మేమైతే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని నెక్స్ట్ మన గొర్రె పిల్లకి జలకిస్తారంటారు దాన్ని ఏమంటారు. సో ఇక్కడ మేమైతే ఇక లోపల రెస్ట్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఫుల్ వర్షం వస్తుంది బయట. ఇంకా చిన్నోడిని ఎత్తుకొని నేను లోపల కూర్చొని ఉన్నా పిల్లల్ని తీసుకొని. బయట అందరు మొక్కుతా ఊరు. మా వాళ్ళు ఏమంటారంటే సాయి బాబా అంటారు, కానీ మేము వచ్చింది ఎల్లమ్మ తల్లి దగ్గరికి. చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు. ఇక్కడ మా వాళ్ళు అయితే అందరినీ చూస్తూ ఉండు, నవ్వుతూ ఉండు. అందరు వాడిని చూస్తూ ఊరు, వాడిని పిలుస్తూ ఉంటే వాడు మంచిగా చూసుకుంటా నవ్వుతుండు హాయిగా. వాడికైతే మంచిగా అనిపిస్తుంది. డైలీ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా. ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఇంతమంది కనిపించేసరికి అయితే వాడు షాక్ అయిపోతుండు. మా పెద్దోడు రూటే వేరండి, ఆడేడ వరకు ఆడు ఉండిపోతాడు అట్లా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన గొర్రెపిల్లకైతే బొట్టు పెట్టి కొంచెం కళ్ళు పోసి ఇట్లా జలకిస్తారు కదా. నెక్స్ట్ దీన్నే కోసేది ఇంకా, కానీ గంటన్నర సతాయించుకుంది ఎందుకో ఏమో తెలియదు. ఇంకా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫుల్ వర్షంలో తడిసిపోయినాం గిట్లా మేము. ఆల్మోస్ట్ మొత్తం పచ్చిగా అయిపోయినాము. ఇంత ఎండ కొడుతుంది అసలు, సెకండ్స్లో మారిపోతుంది క్లైమేట్ అయితే. ఇక దీని దగ్గరనే మాకు 1.5 hours పట్టింది. ఇంకా దాన్ని కట్ చేయించే వరకు 2 hours దాకానే పట్టింది, ఎక్కువనే పట్టింది. ఇక మళ్ళీ పిల్లలకు హెయిర్ కట్ చేయించి అవన్నీ చేసే వరకు ఇంకా మాకు ఈవినింగ్ అయిపోయింది. 4-5కి అట్లా తిన్నాం.